నీకు నాకు మధ్య దూరం కొన్ని రోజుల్లో శాశ్వతం కాబోతుందంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. మా నాన్న మీ అన్న గొడవ పడితే నువ్వు నాకు శిక్ష ఎందుకు వేశావు చెప్పు. నీ కాలర్ పట్టుకుని అడిగేయాలనుంది. నా కళ్ళల్లోకి చూసి నీ మనసులో నా మీద ప్రేమ లేదని చెప్పగలిగే ధైర్యం నీకుందా చెప్పు. ఉందా? లేదు, ఉండదు. ఎందుకంటే నీ మనసులో నేనున్నాను. నాకు తెలుసు. నువ్వు మాత్రం నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఒక పిచ్చోడివి. నిన్ను ప్రేమించి నేను కూడా పిచ్చిదాన్ని అయిపోయాను. నాకు అన్నెత్తి వద్దురా. నీ మీద కోపంతో ఆ నెత్తి నచ్చకపోయినా ఓకే చెప్పాను. నాకు వాడు వద్దు, నువ్వే కావాలి. నీతోనే నా జీవితం అనుకున్నాను. నువ్వు లేకపోతే నా జీవితంలో ఆనందం, ప్రేమ ఏమీ ఉండవు మాధవ్. నీలాంటి స్వచ్ఛమైన ప్రేమ నాకెక్కడ దొరకదు. ఐ లవ్ యూ మాధవ్, ఐ లవ్ యూ. నువ్వు నాకు కావాలి మాధవ్. నన్ను వదిలిపెట్టి వెళ్ళకురా, వెళ్ళకు మాధవ్. ఒక్క సెకండ్లో మాయమైపోతాడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటాడు? ఒకవేళ భూమి దగ్గరికి వెళ్ళాడా? నో, అలా జరిగితే మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక్కటయ్యే ప్రమాదం ఉంది. ఉలిక్కి పడ్డావా? ఊరికి ఫన్ చేశా అంతే. మాధవ్ కనిపించక నేను టెన్షన్ పడుతుంటే ఉడతమోహం వేసుకుని ఏనంట్రీ ఏంటి? ఏంటి టెన్షన్ గా ఎక్కడికో వెళ్తున్నావు? మాధవ్ కోసం. మాధవ్ కోసం అయితే ఆ రూమ్ వైపు వెళ్ళాలి గాని ఈ రూమ్ కి ఎందుకు వెళ్తున్నావు? అంటే ఇక్కడున్నాడేమోనని. నేను ఇక్కడి నుంచే చూస్తున్నా. అతను అక్కడ లేడు. అయినా అతనితో నీకేం పని? తప్పు. ఆడపిల్లలు ఒక అబ్బాయి కోసం ఇలా అర్ధరాత్రి పూట తిరగకూడదు. అబ్బా, అది కాదండి. ఏది కాదండి? నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్కలేదు. అయినా మాధవ్ ఇక్కడ అస్సలు లేడు. నువ్వు ఆ పక్కకు పోయి వెతుక్కో అమ్మా. ఎల్లమ్మా, ఎల్లమ్మా. అయినా మాధవ్ మంచి పిల్లోడే. ఇలాంటి టైంలో భూమి గదికి ఎందుకు వెళ్తాడు? ఏమో వెళ్ళాడేమో. ఒకసారి చూస్తే పోలా? ఏంటిది? ఇది చాలా తేడాగా ఉందే. చెప్తా.
మనసులో ఏమనుకుంటున్నది వెంటనే బయటికి చెప్పలేను భూమి. నువ్వు అనుకుంటున్నట్టు నేను అన్ని విషయాల్లో ధైర్యవంతుణ్ణి కాదు. ముఖ్యంగా నువ్వెదురుగా ఉన్నప్పుడు. నీతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నా గుండెలకి చాలా భయంగా ఉంటుంది. మాట తడబడుతుంది. దానికి కారణం నేనెప్పుడూ కల్లో కూడా ఊహించని ప్రేమ నా ముందు అందంగా నిలబడి మాట్లాడుతూ ఉండడం వల్ల కావచ్చు. నీ ప్రేమ నువ్వు చెప్పగలుగుతున్నావు, నేనే చెప్పలేకపోతున్నాను. అంతే తేడా. భూమి, నేను నీలాగే నరకం అనుభవిస్తున్నాను. కాకపోతే అది నీ ప్రేమ వల్ల వచ్చింది కదా అని ఆస్వాదిస్తున్నాను. నేను నిన్ను కావాలని దూరం చేసుకోవడం లేదు. మా అన్నయ్యకి మీ నాన్నకి వచ్చిన మనస్పర్ధలు చాలా దూరం వెళ్ళిపోయాయి. నీ విషయం అనే కాదు, ఏ విషయంలో అయినా సరే మా అన్నయ్య కంటే నాకేది ఎక్కువ కాదు. ఆఖరికి నా ప్రాణం కూడా. మా అమ్మా నాన్నలు నాకు జన్మనిస్తే నా అన్నయ్య తన ప్రేమతో నాకు ప్రాణం పోస్తూ పెంచాడు. మా ఇద్దరి మధ్య బంధం గురించి చెప్పిన అర్థం కాదు. నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది భూమి. కానీ 25 ఏళ్ళు నన్ను ప్రాణంగా చూసుకున్న మా అన్నయ్య వాళ్ళని కాదని నేను రాలేను. ఇప్పటికి కూడా నీ మీద ప్రేమ నా మనసులో అలానే ఉంది. ఇప్పుడే కాదు, నేను చచ్చిపోయే వరకు ఉంటుంది. నువ్వు స్పృహలో లేకపోయినా నా మీద ప్రేమని చూపిస్తున్నావు. నాకింతకంటే గొప్ప ప్రేమ ఎలా దొరుకుతుంది చెప్పు? ఇప్పుడు మనిద్దరి ప్రేమ, మనిద్దరి జీవితాలు మన చేతుల్లో లేవు భూమి, పెద్దవాళ్ల చేతుల్లో ఉన్నాయి. నా ప్రేమ కావాలని నువ్వెంతలా కోరుకుంటున్నావో నేనంతకంటే ఎక్కువగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ప్రేమంటే ఇంత బాగుంటుందా అన్నట్టు ఎంత బాగుందో ఈ ప్రేమ. ఇలాంటి ప్రేమ గెలిస్తేనే ప్రేమ మీద అందరికీ మంచి అభిప్రాయం వస్తుంది. ప్రేమని పరిచయం చేసిన నువ్వు రేపటి నుంచి నా జీవితంలో పూర్తిగా ఉండవనే నిజాన్ని తలుచుకుంటే నా వల్ల కావడం లేదు భూమి.